ఆదికాండము 6వ అధ్యాయము 13, 14, 15 వచనాలు. 13, 14, 15 వచనాలు. మధ్యలో మనోరమ సిస్టర్ గారు మనల్ని బైబిల్ రీడింగ్ నడిపిస్తున్నారు. దేవుడు నోవహుతో, సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేయుదును. చితిసారకపు మానుతో నీ కొరకు ఓడలు చేసుకుంది. అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను. నీవు దాని చేయవలసిన విధమిది: ఆ ఓడ 300 మూరల పొడుగును, 50 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తును గలదై ఉండవలెను. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, దయగల మా గొప్ప దేవుడు, నీకు వందనాలు చెల్లిస్తున్నా. మీ సన్నిధిలోనికి మమ్మల్ని నడిపించారు, మీకు స్తోత్రాలు. మీ సన్నిధిలో చేరిన మేము మీ వాక్యమును ధ్యానిస్తూ ఉండగా మీ వాక్యపు సన్నిధి సమృద్ధి మీరు మాకు దయచేయండి. మీ యొక్క ప్రసన్నత, ప్రత్యక్షత మాకు అనుగ్రహించండి. ఆశతో సమయమునకే మీ సన్నిధిలోనికి తీసుకుని వచ్చిన సంఘం కొరకై మీకు వందనాలు. మీ సన్నిధిలో చేరిన మేము మిమ్మల్ని ధ్యానిస్తూ ఉండగా మీరు మమ్మల్ని బలపరచు, మాతో మాట్లాడి మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మంచిది. మనము గడిచిన వారములలో దావీదు యుద్ధమును గురించి కొన్ని విషయాలు ధ్యానం చేశాం. ఇప్పుడు మన దృష్టిని నోవహు తయారు చేసిన ఓడ మీదకు మలచాలి. గడిచిన కాలంలో నేను మీతో నోవహు విషయంలో ఏ విషయం ధ్యానం చేశాము? గడిచిన మాసాల్లో నోవహు చాప్టర్స్ లో ఒక విషయాన్ని నేను క్రమంగా మీతో చెప్పాను. 12 ప్రసంగాలు చెప్పాను మీకు. రెయిన్బోలో ఉండేటువంటి 7 రంగులు. ఒక్కొక్క రంగు ఎలాగూ దేవుని దైవత్వాన్ని చెప్తున్నాయో నేను మీతో ధ్యానం చెప్పాను. ఈరోజు మన దృష్టిని నోవహు ఓడ మీదకు మలుచుదాం. నోవహు కద్దలిన వాళ్ళు ఎవరున్నారు? దేవుడు నోవహును ఏర్పాటు చేసుకున్నాడు. నోవహు లోకమంతటినీ రక్షించడానికి ఆయన నీతి సరిపోయింది. ఈ నీతిమంతునికి దేవుడు అప్పగించిన పని ఏమిటంటే, నీవు ఓడను సిద్ధపరచాలి. ఈ ఓడను సిద్ధపరచడంలో ప్రభువు ఆయనకు చెప్పిన పాఠాలు, ఆ ఓడను ఏ కర్రతో చేయాలో, ఏ మ్రానుతో చేయాలో చెప్పాడు. రెండోది, ఆ ఓడ ఎలాగు చేయాలో చెప్పాడు. ఎన్ని అరలు పెట్టి చేయాలో, అరలుగా చేయాలో చెప్పాడు. ఎన్నో చెప్పలేదు కానీ అరలతో చేయమన్నాడు. ఆ తరువాత ఏమన్నాడు? దానికి కీలు పూయాలి అన్నాడు. 15వ వచనంలో దాని పొడవును, దాని వెడల్పును చెప్పారు, దాని ఎత్తు చెప్పారు. దాని పొడవు, దాని వెడల్పు, దాని ఎత్తు చెప్పారు. అది కిటికీ కూడా ఉంచబడింది, తలుపు చేయబడింది. అది 2 అంతస్తులు గలది. కాబట్టి ఇలాగూ ఓడను చేయమని ప్రభువు చెప్పారు. వాస్తవానికి ఇది కథ అనుకోవడానికి వీల్లేదు. నోవహు చేసిన పడవ ఏదో కథ కాదు. నోవహు పడవ ఈరోజు ఉందా లేదా? ఉందా? ఎక్కడుంది? అరారాతు పర్వతం మీద ఇప్పటికీ కూడా నోవహు చేసిన పడవ ఉంది.
ఎప్పుడు కనుక్కున్నారంటే 1954. 1954. ఈ 1954లో ఈ అరారాతు పర్వతం ఏ దేశంలో ఉందంటే టర్కీ దేశంలో ఉంది. టర్కీ దేశంలో ఈ అరారాతు పర్వతము ఉంది. మన దేశంలో ఉన్న పర్వతాలు ఏం చెప్పండి? మన దేశంలో మనకు సరిహద్దుల్లో ఒకవైపు పర్వతాలే ఉంది, హిమాలయ పర్వతాలు. భారతదేశపు సరిహద్దుల్లో ఒకవైపు బంగాళాఖాతం ఉంటే ఇంకోవైపు మనకేముంది? హిమాలయాలు ఉన్నాయి. అలాగే టర్కీ దేశంలో ఉన్నటువంటి పర్వతాలలో ఒక పర్వతం ఏమిటంటే, ఏ పర్వతం అది? అరారాతు పర్వతం. టర్కీ దేశంలో ఒకసారి భూకంపాలు కలిగాయి. భూకంపాలు వెంటనే కలిగినాయి. ఈ భూకంపాలు అసలు ఎందుకు జరుగుతున్నాయని శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. దురుపినార్ శాస్త్రవేత్త పేరు. దురుపినార్ అనేటువంటి శాస్త్రవేత్త అసలు ఎందుకు ఈ భూకంపాలు జరుగుతున్నాయి, ఈ మంచు పర్వతాలలో ఎందుకు ఈ సర్దుబాట్లు ఏర్పడుతున్నాయి అని ఆయన ఫొటోస్ తీయడానికి వెళ్ళాడు. శాటిలైట్ దగ్గరికి వెళ్ళాడు. శాటిలైట్ నుండి ఫొటోస్ తీస్తూ ఉన్నాడుగా ఈ దురుపినార్కి ఏం కనపడిందంటే, అరారాతు పర్వతం మీద ఒక ఫోటో కనపడింది. ఆ ఫోటో ఎలా ఉందంటే ఒక పడవ ఆకారంలో ఉంది. కాబట్టి ఆయన వెళ్ళి ఆ పడవను చూచాడు. ఆ పడవ ఏ కాలం ఉంది, ఎవరు చేశారు, దాన్ని ఏ మ్రానుతో చేయబడింది, ఇవన్నీ ఆయన పరిశోధనలు చేసేటప్పుడు ఈ దురుపినార్ ఎక్కడికి రావాల్సి వచ్చిందంటే వాక్యం దగ్గరికి రావాల్సి వచ్చింది. ఆయన ఆ ఓడను పరీక్ష చేసేప్పుడు ఏమన్నాడంటే, నేను కనుక్కున్నటువంటి ఈ ఓడ ఎవరో చేసింది కాదు, నోవహు చేసిందే అని చెప్పాడు. ఈ ఓడ భూమి మీద నుండి నీళ్ల మీద ఎంత ఎత్తుకు వెళ్ళిందంటే 16,854 అడుగుల ఎత్తు వెళ్ళింది. 16,854 అంటే ఆ పర్వతము యొక్క ఎత్తు. నీళ్లు ఈ ఓడను తీసుకెళ్లి ఆ పర్వతం మీద ఆపేశాయి. కాబట్టి నీళ్లు భూమి మీద అంత ఎత్తుగా వచ్చే వరకు రేయింబవళ్ళు వర్షం పడుతూనే ఉండేది. సమస్తం మునిగిపోయాయి. నోవహు పడవను నోవహు చేశాడు. దేవుని ఆజ్ఞ చొప్పున చేశాడు. ఈరోజు మీతో నేను చెప్పబోయే పాఠం ఏంటంటే, దేవుడు నోవహు పడవను లేక నోవహును ఆ పడవను నోవహు ఏ కర్రతో చేయమన్నాడు? అక్కడ చదువుతాం. చూడండి 8వ అధ్యాయం 6వ అధ్యాయం 14వ వచనం. 6వ అధ్యాయం ఆదికాండం 6వ అధ్యాయము 14వ వచనం. చితిసారపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. చితిసారపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. ఈ చితిసారపు మ్రానుతో దేవుడు ఎందుకు చేయమన్నాడు? ఇంకా ఎన్నో కర్రలు ఉన్నాయి కదా. చాలా విలువైన కర్ర ఏది? ఇప్పుడు ఎర్రచందనం, ఇంకా కొంచెం టేకు, ఇంకా తుమ్మ, ఇటువంటివి ఉన్నాయి కదా. అయితే ఇవన్నీ విడిచిపెట్టి ప్రభువు చితిసారపు మ్రానుతోనే ఎందుకు ఆయన పడవను చేయమన్నాడు? నీ కొరకై ఒక పడవను నీవు చితిసారపు మ్రానుతో చేసుకోవాలి అన్నాడు. ఎందుకని అంటే, వేరొక కర్రతో గనక దేవుడు నీవు ఫలాని టేకుతోనో ఫలాని ఎర్రచందనంతోనో చేయమంటే ఈరోజు మనము నోవహు ఓడను చూడగలిగేవారము కాము. ఎందుకంటే వీటికి ఒక కాల పరిమితి ఉంది. ఒక కాల పరిమితి తరువాత ఆ చెక్క పుచ్చు పట్టడమో, చెదులు పట్టడమో, లేకపోతే బొగిలిపోవడమో. కొన్ని కర్రలు పుచ్చు పట్టవు గాని, కొన్ని కర్రలు చెదులు పట్టవు గాని, కొన్ని పాడైపోవు గాని, వాటిలో ఉన్న సారము అలాగా తగ్గిపోయి బూడిదైపోతాయి. మనం అట్లా చేత్తో నలిపితే గాలిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది పొడి.
కానీ చితిసారపు మ్రాను యొక్క ప్రత్యేకత ఏమిటంటే, చితిసారపు మ్రాను ఏ పరిస్థితుల్లో కూడా అది అట్లా పాడైపోయేది కాదు. పుచ్చులేనిది, చెదులు పట్టనిది, పాడైపోనిది. దానిని గూర్చి మనం ఇలా చెప్పుకోవాలి, అది అక్షయమైనది. అది అక్షయమైనది. క్షయమైనది అంటే పాడైపోయేది, అక్షయమైనది అంటే పాడు కానిది. పాడు కానిది. ఈ చితిసారపు మ్రాను యొక్క లక్షణం ఏమిటంటే అది పాడైపోనిది. పాడైపోనిది. దానిలో పుచ్చైనా, దానిలో చెదులైనా, దానిలో పాడైపోయేటువంటి స్వభావమే లేదు. అందుకనే దేవుడు చితిసారపు మ్రానుతో నీవు ఈ కార్యం చేయాలి అన్నారు. ప్రియా దేవుని సంఘమా, ఒక మాట, దేవుడు, మన దేవునిలో కూడా ఉన్న లక్షణం ఏంటంటే, యేసయ్యలో ఉన్న లక్షణం ఏమిటంటే ఆయన అక్షయుడు. ఆయన అక్షయుడు. మన దేవుడు ఎటువంటి అక్షయుడంటే, చూడండి, రోమాపత్రిక మొదటి అధ్యాయం, రోమాపత్రిక మొదటి అధ్యాయము 23వ వచనం. 23, 1:23. రోమా 1:23. వారు అక్షయుడగు. మన దేవుడు ఎవరట? అక్షయుడు. మన దేవుడు అక్షయుడు. రెండవది, ఆయన మహిమ గలవాడు. అక్షయుడు అంటే పాడుగాని వాడు, ఆయనలో నశించిపోనటువంటి వాడు, ఆయనలో పతనమైపోయేది ఏది కూడా లేదు. కాబట్టి దేవుని వాక్యం గమనించండి, దేవుని వాక్యం గమనించండి, దేవుని వాక్యం గమనించండి. ఏమంటుంది దేవుని వాక్యము? ఆయనలో ఆయన అక్షయుడు. రెండోది, ఆయనలో ఏముంది? మహిమ ఉన్నది. మహిమ ఉన్నది. అక్షయుడగు మన దేవుని మహిమ. పేజీ నెంబర్ చెప్తున్నాను, 133వ పేజీ. బైబిల్ చివరి పేజీల్లో 133వ పేజీ, మొదటి అధ్యాయము 23వ వచనం చూస్తున్నాం. 1:23. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చివేసి. దేవుడు అక్షయుడు. అక్షయుడైన దేవుని అక్షయతను మనుష్యులు ఎక్కడ వెతుకుతున్నారట? పురుగులలో, జంతువులలో, మనుష్యులలో వారు వెతుకుతూ ఉన్నారు. ప్రియులారా, మనుష్యుడు క్షయమైపోడా? పురుగు క్షయమైపోదా? ఇంకా ఏమంటున్నాడు అక్కడ? ఇంకా ఏమన్నారు? పక్షులు క్షయమైపోవా? పక్షులు క్షయమైపోవా? అనగా నశించిపోవా? వాటికి జీవిత కాలము పరిమితి ఇంతకాలం అని ఉంటుంది కదా. జీవితకాల పరిమితి తర్వాత ఏమైపోతాయి? చనిపోతాయి. జీవితకాల పరిమితి ఉన్నది అంటే అర్థం ఏంటంటే అది క్షయమైపోయేది. కానీ ప్రభు అన్నాడు, భూమి ఆకాశములు గతించిపోయినా నేను గతించను, నా మాటలు గతించవు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని చెప్పండి? ఆయన స్వభావము, ఆయన అక్షయుడు, క్షయమైపోయేటువంటి వాడు కాడు. ఈ ఓడ ఎవరికి గుర్తంటే యేసుక్రీస్తు ప్రభువునకు గుర్తు. ఈ ఓడను గురించి దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే అది రక్షణ ఓడ అని వ్రాయబడింది. మొదటి పేతురు పత్రిక బైబిల్ చివరి పేజీలు చూడండి. బైబిల్ చివరి పేజీలలో మొదటి పేతురు పత్రిక, పేజ్ నంబర్ 214. మొదటి అధ్యాయము 18వ వచనము నుండి. పితృపారంపర్యమైన నీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదురు కదా. అక్కడ మనము విమోచనను గురించి మాట్లాడుతూ ఉన్నాము. ప్రజలు నోవహు కాలంలో విమోచనను గూర్చి ఎదురు చూస్తూ ఉన్నారు. 3వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. 3వ అధ్యాయము 20వ వచనం. దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో
ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్లి వారికి ప్రకటించును. ఆ మాటలు అక్కడి నుండి గమనించండి. ఆ మాటలో కొందరు, ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా ఏమయ్యారు? రక్షణ అనే మాట అక్కడ చదువుతున్నా. ఓడ ద్వారా, ఆ ఓడ ద్వారా కొందరు అనగా 8 మంది ఓడ ద్వారా ఏం పొందారు? ఏ ఓడది? రక్షణ ఓడ. ఏ ఓడది? రక్షణ ఓడ. ఈ రక్షణ ఓడలోనికి 8 మంది వెళ్ళారట మనుషులు. మిగతా అన్ని జంతువులు, పక్షులు, పురుగులు, సర్వ సృష్టి అందులోకి వెళ్ళింది. కానీ ఆ సృష్టి, ఆ ఓడలోనికి ప్రవేశించిన మనుషులు ఎంతమంది? 8 మంది. ఎవరెవరు? నోవహు భార్య, 3 కుమారులు, 3 కోడళ్ళు, మొత్తం 8 మంది ఓడలోకి వెళ్ళారు. ఈ 8 మందికి రక్షణ ఓడ రక్షణగా ఉండింది. ఓడ రక్షణగా ఉండింది. అయితే ఒక మాట గమనించండి. ఈ రక్షణ ఓడలో వారు ప్రవేశించారు. మాత్రమే అక్షయుడు గనుక, ఆయన రక్తము మాత్రమే అక్షయమైనది గనుక, ఈ అక్షయమైన ఆత్మను విడిపించాలి అంటే ఈ క్షయమైన వస్తువుల నుండి మనకు విమోచన కలుగు. ఆ మాట మనం ఇందాక చదివాం. ఇప్పుడు చదవండి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం నుండి. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లు వెండి చేత గాని బంగారము చేత గాని క్షయ వస్తువుల చేత మనము విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమును నగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మనము విమోచింపబడ్డాము. గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మనము. ఎందుకని అంటే వెండి లయమైపోతుంది, బంగారము లయమైపోతుంది, ఏ వస్తువైనా లయమైపోతుంది. కానీ క్రీస్తు రక్తము అమూల్యమైనది. క్రీస్తు రక్తము ఎన్నడూ కూడా అది క్షయమయ్యేది కాదు. అందుకని ఆయన అంటున్నాడు, మీరు విమోచింపబడింది పితృపారంపర్య ఆచారమును బట్టి విమోచింపబడలేదు గాని పరిశుద్ధమైన క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడ్డారు. ప్రియమైన వాళ్ళారా, వాస్తవం చెప్పాలి అంటే ఈ క్షయత అనేది దేని నుండి కలిగింది చెప్పండి? దేవుని సృష్టిలో దేవుడు అసలు క్షయమైపోయేదాన్ని పెట్టలా. ఎందుకంటే ఆయన అక్షయుడు కనుక ఆయన చేసిన సృష్టి అంతా కూడా క్షయమైపోవాలని పెట్ట అక్షయమైనదిగానే ఉంచాడు. దానిని నాశనం చేయడానికి, దాన్ని బాగు చేయడానికి ఎవరికి అధికారం ఇచ్చాడంటే ఆదాముకు అధికారం ఇచ్చాడు. నేను తినద్దన్నా పండు తింటే ఇదంతా తన అక్షయతను పోగొట్టుకుంటది. నీవు నేను తినవద్దన్న పండు తినకపోతే ఇదంతా కూడా తన అక్షయతను కాపాడుకుంటది. ఇది లయమైపోదు. కానీ మనుష్యుడు ఏదైతే చేయకూడదన్న దాన్ని చేశాడో, ఏదైతే పాపమును జరిగించాడో, ఆ పాపము వలన ఈ సృష్టిలోనికి ఏమొచ్చిందంటే అంతా లయమైపోతూ ఉంది, అంతా లయమైపోతూ ఉంది. ఒక మారు వారు చేసిన పాపాన్ని బట్టి నోవహు కాలములో దేవుడు లయం చేశాడు. మరి ఒక మారు లోతు కుటుంబం చేసిన, లోతు ప్రాంతంలో సొదొమ గొమొర్ర ప్రాంతాలు చేసిన పాపాన్ని బట్టి ఆయన దాన్ని లయం చేశాడు. ఇప్పటికీ ఏ ప్రాంతాలు దేవునికి విరోధంగా నడుస్తున్నాయో ఆ ప్రాంతాలు ఇంకా లయమైపోతూనే ఉన్నాయి. మన భూకంపం వచ్చింది ఎక్కడ? వెనుజులా. వెనుజులా. ఒక్కొక్కళ్ళు ఇళ్లలో నుంచి పరిగెత్తి ఓపెన్ గ్రౌండ్ లో నిలబడి ఉన్నారు. భూమి ఏమో వాళ్ళని ఉయ్యాలు ఊపుతా ఉంది. నిలబడ్డా వాళ్ళు కాన్స్టాంట్ గా నిలబడ్డానికి కూడా వీల్లేదు, ఊగిపోతూ ఉన్నారు. ఒకరిని ఒకరు పట్టుకొని
బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నారు. చూస్తూ ఉండగానే 13 అంతస్తుల మిద్దెలు, 15 అంతస్తుల మిద్దెలు పేక మేడల్లాగా అలాగా కూలిపోయాయి. ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన రాకడ సమీపించినప్పుడు జరిగే సూచనల్లో ఒక సూచన ఏమిటంటే భూకంపాలు కలుగుతాయి, కరువులు ఏర్పడతాయి, మనుషుల మీదకి మనుషులు లేస్తారు, రాజ్యముల మీదకు రాజ్యాలు లేస్తాయి, మనుషులలో ప్రేమ చల్లారిపోతుంది. ప్రియమైన వాళ్ళారా, ఈ దినములన్నీ మనం చూస్తూ ఉన్నప్పుడు మరలా నోవహు దినములు మన జీవితాల్లోనే కూడా వచ్చాయని మనం గుర్తించాలి. ప్రభు అన్నాడు, రాకడ దినములలో లోతు దినములో ఉన్నట్లుగా ఉంటాయి. నీతి న్యాయం లేకుండా బ్రతుకుతారు, పరిశుద్ధత అంటే ఏంటో తెలియకుండా బ్రతుకుతారు. దేవుని రాకడ వచ్చినప్పుడు నోవహు దినములలో ఉన్నట్లుగా పెళ్లి చేసుకోవడం, ఇల్లు కట్టుకోవడం, తినడం, త్రాగడమే జీవితం అనుకుంటారు. ఆ రోజుల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం. ఎప్పుడైతే మనుష్యుడు పాపం చేస్తూ ఉన్నాడో ఇంకా ఇంకా మనుష్యుడు ఎటువైపు ప్రయాణం చేస్తున్నాడంటే లయమైపోవడానికి, క్షయమైపోవడానికి మనుష్యుడు తనకు తానే సిద్ధపడుతూ ఉన్నాడు. ఈరోజు ప్రపంచం అంతా ఉడిగిపోతుంది. దేని విషయంలో? గ్లోబల్ వార్మింగ్. ఈ భూమిలో నుండి వేడి, ఆ లోకంలో ఉన్న ఫ్యాక్టరీలన్నీ ఒక చోటకు తెస్తే ఎంత వేడి వస్తుందో భూమిలో నుండి అంత వేడి బయటికి వస్తుంది. ఇదంతా ఎప్పుడైనా తగలబడవచ్చు. అందుకే మొక్కలు పెంచండి, ఆ ఇంకుడు గుంటలు కట్టండి, ఆ నీళ్లన్నీ మళ్ళా గ్రౌండ్ లోకి పానివ్వండి, వేస్ట్ చేయొద్దు, ఈ భూమి వేడైపోతుందని మొత్తుకుంటున్నారు శాస్త్రవేత్తలు. ప్లాస్టిక్ వాడద్దు, ప్లాస్టిక్ కవర్స్ వాడద్దు అని చెప్తూ ఉన్నారు. ఎందుకని అంటే అది భూమిలో కలవడం లేదు కదా, అది భూమిలో నుండి యాసిడ్స్ బయటికి తెస్తూ ఉంది. దానివల్ల ఈ విశ్వమంతా కూడా దినదినానికి ఎండలు ఎక్కువైపోవడానికి కారణం ఎవరి పాపం? మనమే తగలబెట్టుకోవడానికి సిద్ధపడుతున్నాం. మన పాపము వలన సృష్టిలో లేనటువంటి క్షయతను మనము సృష్టిలోనికి తెస్తూ ఉన్నాం. సృష్టిలోనికి తేవడమే కాదు, మనలను మనమే క్షయపరచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాం. పాపము వలన మనుష్యుని జీవితంలోనికి ఈ క్షయత వచ్చినప్పుడు ఆ క్షయతను తీసివేయడానికి అక్షయుడైన యేసయ్య పరమును విడచి మానవ రూపిగా భూమికి దిగి వచ్చి మనందరి పాప మానవాళి కొరకై ఆయన కల్వరి శిలువలో తన ప్రాణమును ధారపోశారు. విమోచన క్రయధనముగా ఆయన కల్వరిలో తన ప్రాణమును ధారపోశారు. క్షయత అనేది పాపం వల్ల సంభవిస్తుంది. ఈ క్షయత ఈ పాపము పోవాలి అంటే, ఈ క్షయత పోవాలి అంటే వెండి బంగారుల వలన కాదు, కానీ దేని వలన? ప్రభువు యొక్క రక్తము వలన, పరిశుద్ధ రక్తము వలన. రెండవది, నేను ఒకటేం చెప్పానంటే క్షయత పాపం వల్ల వచ్చింది. పాపం దేని వల్ల వస్తుంది చెప్పండి? దాన్ని ఏమంటుంది దేవుని వాక్యం? హెబ్రీ పత్రిక చూడండి, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం. హెబ్రీ పత్రిక ఆ తిమోతి పత్రిక నుండి కొంచెం ముందుకు రండి. కనెక్ట్ వెళ్ళాలి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. 4:15. మన ప్రధాన యాజకుడు మన బలహీనత యందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయములలో, ఆ మాట అండర్లైన్ చేసుకోవాలి, మన వలనే సమస్త విషయములలో శోధింపబడ్డాడు ఆయన. పాపం దేని వలన వస్తుంది చెప్పండి? శోధింపబడుట వలన పాపం వస్తుంది మనలోకి, శోధింపబడుట వలన. అయితే ఒక మాట యేసయ్య చక్కగా ఒక మాట రాశాడు కదా, శోధన అనేది మనల్ని పాపములో పడవేయగలదు. శోధన అనేది మనల్ని ఏం చేయగలదంటే పాపములో నుండి సంపూర్ణతలోనికి తేగలదు. మీకు వచ్చు కదా ఆ పాట, పాడండి. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారేదను. పాటన్నా పాడండి, చప్పట్లన్నా పాడండి.
శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారేదను. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారేదను. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారేదను. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా. శోధన మనలను పాపములో పడవేసి పనికి రాకుండా చేయగలదు. అదే శోధనను మనము జయిస్తే ఏమవుతాం? శుద్ధ సువర్ణమై ప్రభు ముందు నిలబడగలము. హల్లెలూయా హల్లెలూయా. మనం ఏమని ప్రార్థన చేసుకుంటామంటే, శోధన రాకూడదయ్యా, శోధన దగ్గరికి రానియద్దయ్యా, నన్ను చూస్తేనే దూరంగా పోవాలయ్యా. ఏమయ్యా, పరీక్ష రాయకుండా నీ పిల్లోడు చదువు వచ్చిందో లేదో అర్థమైందా నీకు? పరీక్ష ఎందుకు పెడతారు చెప్పండి ఉపాధ్యాయులు? ఈ సంవత్సరం అంతా అసలు వీడికి ఏమి నేర్పించాము, ఈ సంవత్సరం అంతా వీడేమి నేర్చుకున్నాడు, వీడి జీవితంలో ఎంత జ్ఞానాన్ని వీడు పొందగలిగాడు ఎప్పుడు తెలిసింది? పరీక్షలోనికి వస్తే కదా. నీ విశ్వాసము పరీక్షింపబడకుండా నీవు స్థిరముగా నిలబడతావో, నీవు రాలిపోతావో, ఊడిపోతావో ఎప్పుడు తెలుస్తుంది? శోధన వస్తే కదా. శోధన రాకుండా ఎలాగో నీవు నిలబడగలవు? యేసు ప్రభు వారు ఆయన సాక్షాత్తు దేవుని కుమారుడై ఈ లోకానికి వచ్చి, ఆయన దేవుడే అయి ఈ లోకానికి వచ్చి ఆయన ఏం చేయబడ్డాడట? శోధించబడ్డాడు. మనవలే అన్ని విషయాల్లో శోధించబడ్డాడు. ఆహారం విషయమై ఆయనకి శోధన వచ్చింది, అధికారం విషయమై ఆయనకి శోధన వచ్చింది, ఆయన కలిగి ఉన్న మహిమ విషయమై ఆయనకి శోధన వచ్చింది. అన్ని విషయాల్లో ఆయన శోధించబడ్డాడు, కానీ ఏం చేయలేదు ఆయన? పాపం చేయలే. ఆయన పాపము లేని వాడు కనుక మనలో ఉన్న అక్షయతను తీసివేసి మనలోనికి ఏమివ్వగలడు? ఆయన మనలో ఉన్న క్షయతను తీసివేసి ఆయన మనకి ఏమివ్వగలడు? అక్షయతను ఇవ్వగలడు. ఒక మాట గమనించండి, మన దేవుడు ఎటువంటి అక్షయుడంటే ఆయన మాత్రమే అక్షయునిగా ఉండేవాడు కాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన మనందరినీ కూడా ఎక్కడికి నడిపించగలడు? ఆయన అక్షయతలోనికి తేగలడు. మొదటి కొరింథీ పత్రిక చూడండి. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 52వ వచనం నుండి చూద్దాం. మొదటి కొరింథీ 15:52. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరమును నిద్రించము గాని నిమిషములో రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదము. 42 చదువుతారా? బాగుంది. 42. మృతుల పునరుత్థానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును. బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును.
ప్రకృతి సంబంధమైనదిగా విత్తబడి ఆత్మ సంబంధమైనదిగా లేపబడును. ఈ మాట గమనించండి. ఒకవైపేమో నిలిచేవి చెప్తున్నాడు, ఇంకొక వైపేమో లయమైపోయేవి చెప్తున్నాడు. ఒకవైపు నిలిచేవి ఏం చెప్తున్నాడు, ఒకవైపేమో మొదట ఏం చెప్పాడంటే ఆ క్షయమైపోయేది దేనిలోకి వస్తుంది, క్షయమైపోయేది దేనిలోకి వస్తుంది, అక్షయతలోనికి వస్తుంది. 42వ వచనం 2వ భాగం. శరీరము క్షయమైపోతుంది. ఈ శరీరం ఇప్పటికే దాదాపు 20 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 70 ఏళ్ళు దాటుకుంటూ వస్తుంది. అంటే అర్థం ఏంటి? క్షయమైపోవడానికి మనం ఇంకా దగ్గరగా వెళుతున్నామని. క్షయత మన జీవితంలోనికి ఇంకా దగ్గరవుతుంది అని అర్థం. ఈ క్షయతకు మనము దగ్గర లేకుంది. మనము ఈ శరీరమును విడిచిపెట్టిన తర్వాత ఈ శరీరము భూమిలో పాతి పెట్టబడుతుంది. ఎలాగా పాతి పెట్టబడుతుంది? ఇది పనికి రానిదిగా, ఇది క్షయమైపోయేదిగా, లయమైపోయేదిగా అని భూమిలో పాతి పెట్టబడుతుంది. మన దేవుడు అక్షయుడుగా తిరిగి లేచాడు కదా. ఆయన అక్షయుడు కనుక ఆయన వచ్చేటప్పుడు బూరం రోగినప్పుడు ఈ క్షయమైన దానికి దేవుడు మళ్ళా ఏమిస్తాడంటే అక్షయతను ఇస్తాడు. హల్లెలూయా. ఆ శక్తి ఆయనకు ఉంది. ఎందుకంటే ఆయన మృతులలో నుండి లేచాడు కనుక, ఆయన సమాధిలో నుండి లేచాడు కనుక, ఆయన మరణమును జయించి తిరిగి లేచాడు కనుక, ఆయన యందు విశ్వాసం ఉంచిన మనము కూడా పాతి పెట్టబడినా సరే ఆయన యందలి విశ్వాసమును బట్టి మనము మరలా తిరిగి అక్షయులుగా లేస్తాము. బలహీనమైనదిగా విత్తబడి ఎలా లేస్తాం? మహిమ గలదిగా లేస్తాం. ఘనహీనమైనదిగా విత్తబడి బలము గలదిగా లేస్తాం. మనము మహిమ లేని వారిముగా విత్తబడి మహిమ గల వారముగా లేస్తాం. ఇవన్నీ ఎప్పుడు సాధ్యమంటే నీ కొరకు నా కొరకు కల్వరిలో రక్తము కార్చిన మన యేసయ్య యందు మనము విశ్వాసం ఉంచినప్పుడు. ఇంకో మర్మాన్ని మీకు చెప్పి ప్రార్థన చేస్తాను. ఇంకో మర్మాన్ని చెప్తాను. చనిపోయినాడు తిరిగి లేస్తారని నేర్చుకుంటున్నాం. ఒకవేళ ప్రభు ఇప్పుడు వస్తే అన్నా నేను చచ్చిపోలేదుగా, మనం నేను లేచేది ఏడు అంటావా? ఒక మాట, చనిపోయిన వాళ్ళు ఎలాగైతే మహిమ గల వారిగా లేస్తారో బ్రతికి ఉన్న నీవు నేను కూడా రెప్పపాటులో ఈ మట్టిలోనికి మహిమ దాల్చుతాం. మహిమను దాల్చి ఆకాశ మండలములోనికి దేవుని యొద్దకు ఎగిరి వెళ్ళిపోతాం. దేవుని మహాకృప. బ్రతికి ఉన్నా నీవు మహిమలోనికి వస్తావు. ఆయన్ని నమ్ముకొని చనిపోయినా మహిమలోనికి వస్తావు. ఎందుకంటే ఆయనలో క్షయత లేదు, ఆయన అక్షయుడు కనుక. ఆయన యందు విశ్వాసము ఈ లోకం మట్టుకే కాదు, ఆయన యందు విశ్వాసము మనము చనిపోయిన తరువాత కూడా మృతుల పునరుద్ధానములో ఆయన శక్తి గలవారమై మనము తిరిగి లేస్తాము. అందుకనే దేవుడు అన్నాడు, నీవు ఓడను దేంతో చేయాలి? అక్షయమైనది. ఏదది? చితిసారపు మ్రాను. చితిసారపు మ్రాను నోవహు కాలములో చేయబడితే ఇప్పటికీ కూడా ఇంకా మనము వెళ్ళి నోవహు పడవను చూడొచ్చు. లయమైపోదాది. చాలాసార్లు ఇది మా అమ్మమ్మోళ్ళు వాళ్ళ నాన్నోళ్ళు ఇచ్చిందంట ఈ మంచం అని చెబుతుంటాగా. ఇది మేము పుట్టక ముందు నుంచి మా తాత వాళ్ళు ఇచ్చారంట అని చెబుతుంటాం కదా. అప్పటికి మనము చాలా దూరం చెప్పినట్లు లెక్క. మనకెందుకంటే అంతవరకే తెలుసు, అవతలోడు ఉన్నాడు మనకు తెలియదు, ఇంకా అవతలు ఎవరున్నారో మనకు తెలియదు. మనకు తెలిసిన కాడికి చెప్తాం. వాళ్ళ తాత అంకవతలకు పోలేం. ఇప్పుడు ఏం చెప్పుకోవాలంటే నోవహు కాలములో చేయబడింది, నేటి వరకు ఇంకా అది నిలిచే ఉన్నది. హల్లెలూయా. చాలా మంది అనుకుంటున్నారు యేసయ్య క్షయమైపోయాడు సిలువలో అని. యేసయ్య చరిత్ర ఇక లేదు అనుకుంటున్నారు. లేదు. భూమి ఆకాశములు నిలిచి ఉన్న వరకు అవి గతించిపోయినా సరే ఆయన నామము
గతించిపోదు. ఆయన అక్షయుడు. అందుకనే ప్రభు అన్నాడు, చిట్టిసారపు రాళ్ళుతో నీవు ఓడ చేయాలి. ఈ క్షయమైనది పాపము వలన క్షయమైపోగా, ఈ క్షయమైనది ఆ శోధన వలన క్షయమైపోతూ ఉండగా, ఆయన ఈ శరీరములోనికి దిగి వచ్చి నీ కొరకు నా కొరకు ప్రాణమును ధారపోసి మనల్ని ఆ క్షయతలో నుండి మళ్ళా ఎక్కడికి తెస్తున్నాడు? ఆయన అక్షయతలోనికి తెస్తూ ఉన్నాడు. అక్షయతలోనికి తెస్తూ ఉన్నాడు. ఈ అక్షయమైన అనుభవంలోనికి నీవు నేను రావాలంటే మనం యేసుక్రీస్తు ప్రభువునందు ఏముంచాలి? విశ్వాసం ఉంచాలి. ఈ రోజుల్లో చెప్పబడుతున్న బోధలు, యేసు ప్రభు దగ్గరికి రా, ఆస్తి అంతస్తు అవుతుంది. యేసు ప్రభు దగ్గరికి రా, నీ రోగాలు ఇంకా రానే రావు, మాయమైపోతాయి. ఈ లోకము మట్టుకే యేసయ్య కానే కాదండి. ఈ లోకంలో నీవు యేసు ప్రభు నమ్ముకున్నా రోగాలు వస్తాయి, యేసు ప్రభు నమ్ముకోపోయినా రోగాలు వస్తాయి. నీ పరిస్థితులను బట్టి, నీ అవసరాలను బట్టి నీ జీవితంలో కొదువులు ఏర్పడతాయి, తీరిపోతూ ఉంటాయి. కానీ యేసు ప్రభువు నమ్ముకుంటే ఈ లోకం మట్టు కాదు ప్రభువు నమ్ముకోవాల్సింది. ఎక్కడ ఉండడానికి? మనము మహిమను దాల్చి నిత్యత్వములో ఆయనతో కూడా ఉండడానికి, మహిమలో దూతలతో కూడా ఉండడానికి, మహిమ రాజ్యములో ఆయనతో కలిసి ఆయన్ని స్తుతించడానికి, ఆరాధన చేయడానికి యేసు ప్రభు దగ్గరికి రావాలి. కేవలము నీటి నుండి రక్షించడానికే, ప్రళయం నుండి రక్షించడానికే నోవహుకి దేవుడు ఓడ తయారు చేయలేదు. ఆ తరువాత వారిని విస్తరింపచేసి నోవహును దేవుడు నిత్యత్వం వరకు కొనసాగింపజేశాడు. నీవు నేను నిత్యత్వంలోకి వెళితే ఎవరిని చూడొచ్చు? నోవహును చూడొచ్చు, నోవహు పిల్లల్ని చూడొచ్చు, నోవహు భార్యను చూడవచ్చు. ఎందుకని అంటే వారు చేసిన కార్యము నిత్యమైనది. వారు ఆ కార్యం చేశారు అంటే కారణం ఏంటంటే విశ్వాసము వలన నోవహు ఏం కట్టాడు? ఓడను కట్టాడు. ఆ జలప్రళయం వచ్చిందా? నిజమేనంటావా? ఎవరు చూశారు? జలప్రళయం అసలు ఇంతవరకు వచ్చిందా? ఇది వరకు వచ్చిందా? అందుకే దేవుని వాక్యం హెబ్రీ పత్రికలో ఏం రాయబడిందంటే 11వ వచనంలో, మునుపు చూడని సంగతులను గూర్చి దేవుడు నోవహుకి బోధించినప్పుడు నోవహు విశ్వాసమును బట్టి ఓడని కట్టాడు. మునుపు చూడని సంగతులు నీకు బోధించబడుతూ ఉన్నాయి. ఆయన మరలా వస్తారని బోధించబడుతూ ఉంది. మునుపు చూడని సంగతులు, తిరిగి మృతులు లేస్తారని బోధింపబడుతూ ఉంది. మునుపు చూడని సంగతులు, ఈ అక్షయతను ధరించుకుంటుందని ఆ బోధింపబడుతూ ఉంది. నీవు నేను బోధింపబడుతూ ఉండగా విశ్వాసము ద్వారా రక్షణలోనికి ప్రవేశించాలి. అప్పుడు మాత్రమే మనం ఈ క్షయతలో నుండి అక్షయతలోనికి రాగలం. ప్రార్థన చేద్దాం, కళ్ళు వంచండి, ప్రభువుని అడుగుదాం. ప్రభువా, ఎందరి విశ్వాసము మమ్మలను అక్షయులుగా చేయడానికి సహాయం చేయటం ప్రార్థన చేసుకున్నాం. చిదిసారపు రాను క్షయము కానిది. కొన్ని వేల సంవత్సరాల క్రితం నోవహు చేసిన ఓడ ఇంకను నిలిచే ఉంది. క్రీస్తు రాకడ వరకు అది నిలిచి ఉంటుంది. రక్షించడానికి లోకానికి వచ్చిన యేసయ్య నిలిచే ఉంటాడు. ఆయన లయమైపోయేవాడు కాడు. ఈ లోకం లయమైపోతుంది కానీ యేసయ్య లయమైపోయేవాడు కాడు, నశించిపోయేవాడు కాడు. ఈ లోకం మట్టుకే యేసయ్య నమ్ముకోవద్దు. ఈ లోకము ఉన్నను లేకపోయినా, నీవు నేను ఉన్నా లేకపోయినా, యేసు ప్రభువుని నమ్మినట్లయితే ఆయన మనలను అక్షయులుగా లేపుతాడు, మహిమ గలవారిగా లేపుతాడు, ఘనమైన వారిగా లేపుతాడు, బలమైన వారిగా లేపుతాడు. ఆ మృతుల పునరుత్థానములో నీవు నేను పాలు పొందాలంటే రక్షకుని యందు విశ్వాసం ఉంచాలి. రక్షకుని యందు విశ్వాసం ఉంచాలి. ఆయన్ని నమ్ముకోవాలి. ప్రార్థన చేద్దాం, కళ్ళు వంచండి. ప్రార్థన చేసుకుంటూ ఉండగా, మనసులో ప్రార్థన చేసుకుంటూ ఉండగా పాస్టర్ గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. అందరినీ మీ రెక్కల చాటును దాచినప్పుడు తండ్రి దినం ఈ పరిశుద్ధ సర్వశక్తివంతురానికి వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. దేవా తండ్రి, మీ మహిమను ప్రభా మాకు ఇవ్వటకు నా ప్రభా, మీ రక్తమున నా తండ్రి అయ్యా చిందించినటువంటి గొప్ప తండ్రి స్తోత్రాలు నాయన, స్తోత్రాలు.
దేవానికి వందనాలు ప్రభా. క్షయమైన మా స్థితులను నా తండ్రి దేవా తండ్రి అయ్యా మీరు మీ రక్తము చేత నా తండ్రి అక్షయతలోకి తీసుకురావటకు నా ప్రభా. అయ్యా మా కొరకు నా తండ్రి శోధింపబడి కూడా నా ప్రభా, హింసింపబడి నా తండ్రి దూషింపబడి కూడా నా తండ్రి దేవా తండ్రి కొందనాలు స్తోత్రాలు తండ్రి స్తోత్రాలు దేవా తండ్రి ఆ రీతిగా మమ్మల్ని మీరు ప్రేమించారు తండ్రి స్తోత్రాలు. అయ్యా మీ మహిమను నా ప్రభా అయ్యా తండ్రి మీతో కూడా ఉన్నట్లుగా తండ్రి మమ్మల్ని నా ప్రభావ చూచుటకు దేవా మీరు ఇష్టపడినామని కొందనాలు స్తోత్రాలు తండ్రి స్తోత్రాలు. అటు భాగ్యం మాకు ఇవ్వడానికి నా ప్రభా మీరు నా నిత్యము నా తండ్రి నా ప్రభా అయా మునుగులతో నా ప్రభా ప్రార్థిస్తున్నటువంటి తండ్రిని స్తోత్రాలు దేవా తండ్రి అయా క్షయమయ్యే దేవా ఈ లోక పరిస్థితులను బట్టే ప్రభా మేము ఆ మహిమను పొందలేకపోతున్నాం. దగ్గర క్షమించండి దగ్గర దేవానికి వందనాలు స్తోత్రాలు నాన్న. విశ్వాసాన్ని బట్టి నా ప్రభా తండ్రి తన కుటుంబాన్ని నా తండ్రి అయ్యా మహిమలో నా తండ్రి తీసుకెళ్ళి నోహా గారిని మమ్మల్ని చాలి స్తోత్రాలు ప్రభా స్తోత్రాలు దగ్గర తండ్రి నీకున్నాను స్తోత్రాలు తండ్రి పరమ తండ్రి నీకున్నాను చెల్లించుకున్నాను తండ్రి దేవా మా కుటుంబం ద్వారా నా ప్రభా దేవా తండ్రి నశించిపోతున్న వారి కొరకు నా ప్రభా దేవా తండ్రి ఈ విధంగా సువార్త ప్రకటించడానికి మీకు చూపించాలి స్తోత్రాలు దేవాంతం వరకు శోధనలో నిలబడిన వాడమై ప్రభా అయ్యా తండ్రి నీకు మహిమకరంగా జీవించినట్టుగా సహాయం చేయండి. పరమ తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి మమ్మల్ని ఎన్నడూ చేయవేయనటువంటి తండ్రి స్తోత్రాలు అయ్యా నా కొరకు మా కొరకు మీ దాసుని నా తండ్రి వాడుకున్నందుకు నీ స్తోత్రాలు ప్రభా స్తోత్రాలు దేవా తండ్రి ఏ హృదయంతో వచ్చి ఉన్నామో నీకు ఎరిగినటువంటి తండ్రి నాతో మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభా వందనాలు తండ్రి వందనాలు దేవా తండ్రి నీ స్తోత్రాలు తండ్రి దేవాక్షయ అయినా నా తండ్రి ఆ మహిమ కలిగిన ఆ స్థితిని నా ప్రభా మేమందరం పొందుకొని నీ నామానికి మహిమకరంగా జీవించినట్లు ఈ లోకంలో ప్రభా మా జీవితాలు ఆ రీతిగా మలిచిన తండ్రి దేవా తండ్రి ప్రతి ఎవరి బిడ్డను ప్రతి కుటుంబాన్ని నా ప్రభా ఇక మహిమలో నా తండ్రి చేర్చబడి నా ప్రభా నేను స్తుతించేవారుగా నా ప్రభా తండ్రి నేను మహింపరచేవారుగా చేసిన తండ్రి మీ దాసుని కందుకులో వాడి మీరు మహిం పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకున్నాం తండ్రి.